హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ మన ఛానల్లో ఒట్టిపప్పు చింతకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తాను. మరి స్టార్ట్ చేద్దాం. ముందు మనం పప్పు తయారు చేసుకోవడానికి కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కందిపప్పు వేసి వేయించుకుందాం. కందిపప్పు వేయించి చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి ఈ నీళ్ళను పారబోసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలబెట్టి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. 10 మినిట్స్ నానిపోతే మనం పప్పు ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి 30 కప్పు చింతకాయ పచ్చడి తీసుకున్నాను. 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 15 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి ఇలా సగాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, పక్కకు తీసుకుందాం. తర్వాత టమోటాలు వేయించుకుందాం. ఇప్పుడు టమోటాలు కూడా వేగిపోయినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇందాక నానబెట్టుకున్న కందిపప్పుని ఉడికించుకుందాము. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని చింతకాయ పచ్చడి, ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, టమోటాలు వేయించుకున్నాయి, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. చింతకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు ఉంటుంది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పచ్చడిని గ్రైండ్ చేసుకుందాం. పప్పు 3 విజిల్స్ వచ్చింది, ఆఫ్ చేద్దాం. పచ్చడి మెదిగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు వేసుకుందాం. మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పచ్చడిని గిన్నెలో వేసుకుందాం. పచ్చడి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు, కొంచెం దంచుకొని చిన్నుల్లిపాయలు 2 వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను.
స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో కలుపుకుందాం. పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. మెత్తగా ఎనుపుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. పప్పుని బాగా మెత్తగా ఎనుపుకున్నాం కదా, ఇప్పుడు వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. పప్పుని గిన్నెలో వేసుకుందాం. మనం కందిపప్పుని వేయించుకొని చేసుకోవడం వల్ల కలర్ మాత్రమే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇలాగా. పప్పు చింతకాయ పచ్చడి తినడానికి రెడీగా ఉందండి. వేడివేడి అన్నంలో పప్పు చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.